చదువు అంటే మనకు అవసరమైంది కష్టపడి నేర్చుకోవటం. జ్ఞానం అంటే మనకు అవసరం లేనిది ఇష్టమైన విడిచిపెట్టడం. ఏంటి చదువుకి జ్ఞానానికి ఎంత తేడా ఉందా అంటే నిజంగానే చాలా తేడా ఉంది. చదువు ఏది మనకు అవసరమో అది నేర్చుకోవటానికి ఉపయోగపడాలి, అది చదువు. జ్ఞానం చదువును బట్టి వచ్చేది. జ్ఞానం చదువును దాటిన తర్వాత చాలా అనుభవాలు మనకిష్టమైనా కూడా విడిచిపెట్టడం అనేది జ్ఞానం. ఉదాహరణకి బైక్ రేసింగ్ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకు బైక్ రేసింగ్ మీద చాలా మంది ఇష్టం పెంచుకున్నారంటే సినిమాలు చూసి. ఆ సినిమాలు చూసి మనం కూడా హీరోల్లాగా బైకులు రేసింగ్లు చేయాలని బైక్ రేసింగ్లు వేస్తున్న వాళ్ళు ఎప్పటికున్నారు, మన రాజమండ్రిలో కూడా ఉన్నారు. ఈ బైక్ రేస్ అనేది జ్ఞానంతో లెక్కలేసుకుంటే ఇది మంచిదా కాదా అని ఆలోచించి ఇష్టమైనా కూడా జ్ఞానవంతుడు దాన్ని ఏం చేస్తాడు, విడిచిపెడతాడు. అది జ్ఞానం అంటే. మూర్ఖుడు బైక్ ఉందిగా చాలు, పందె వేయడానికి మా నాన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా చాలు, నేను వెళ్తాను అనుకుని ఆ రేసింగ్ లో పాల్గొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. వాడు మూర్ఖుడు. ఇప్పుడు వాడికి చదువు ఉంది కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. చదువు ఏమి నేర్పింది? బైక్ ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, బైక్ కండిషనింగ్ ఎలా ఉంటుంది, ఇంజన్ కండిషనింగ్ ఎలా ఉంటుంది, దాని ఆర్సీ పవర్ ఎంత, ఇవన్నీ చదువుకుని నేర్చుకున్నాడు. కానీ జ్ఞానం అక్కడ దొరకలా. అందుకే జ్ఞానం వేరు, చదువు. ఇప్పుడు చదువు అవసరమా కాదంటే అవసరమే. ఎందుకు చదువు అవసరం అంటే జ్ఞానంలోనికి వెళ్ళడానికి, జ్ఞానం అనే పునాది వేసుకోవడానికి చదువు అందరికీ అవసరమే. అందుకే పూర్వం కూడా చెప్పేవారు, విద్య లేనివాడు వింత పశువు అనేవారు. విద్య అనేది అందరికి అవసరం, విద్య నేర్చుకోవాలి.